గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, మాఘమాసంలో ఈరోజు 16వ రోజులో ప్రవేశించాం. మాఘపురాణం నుండి 16వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. లక్ష్మీపతే శ్రీహరి మహాదేవ. దిలీప్ మహారాజుకి వశిష్ఠుల వారు ఇంకా చెప్తున్నారు మాఘపురాణ మహత్యం గురించి. రాజా, ఇంకొక కథ కూడా చెప్తానయ్యా. పూర్వం ఒక విద్యాధరుడు ఉండేవాడు. విద్యాధరుడు అంటే అదొక జాతి అన్నమాట. ఏ విధంగా గంధర్వులు ఉన్నారో అలా విద్యాధరులు కూడా ఉంటారు. ఈయన తనకు పుత్ర సంతానం కలగాలని గంగాతీరంలో తపస్సు చేశాడు. శ్రీహరి కోసం. శ్రీహరి ప్రత్యక్షం అయ్యాడు. శ్రీహరి కోసం కాదు, బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. నాయనా, నీకు పుత్ర సంతానం యోగ్యం లేదు, కానీ పుత్రికనిస్తాను అని చెప్పాడు. అదేవిధంగా ఆయన తప ఫలించి పుత్రిక కలిగింది అతనికి. ఆమె వయస్సురాలైంది, వివాహానికి సిద్ధంగా ఉంది. ఈలోగా ఒక బ్రహ్మరాక్షసుడు ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి నన్ను వివాహం చేసుకోమన్నాడు. కానీ నేను అస్వతంత్రురాలని, నా తండ్రిని అడగండి ఆ విషయం అంటే తండ్రి దానికి ఒప్పుకోలేదు. అప్పుడు వాడు ఆ అమ్మాయిని అపహరించి సముద్రం కింద ఉన్న తన గుహలో దాచిపెట్టాడామని. పాపం ఈ రాజు ఎంతో శోకంతో విలవిల్లాడాడు. వాడేమో అక్కడ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే ముహూర్తం చెప్పమని. బ్రహ్మగారు అన్నారు, 8 నెలలు ఆగవయ్యా, ఆ తర్వాతనే శుభముహూర్తం ఉంది అని. అది ఈ విధంగా జరిగిన తర్వాత ఏమైందంటే, నారదుడు ఆ అమ్మాయికి ఒక చోట ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడ అంటే, ఆమె శివుణ్ణి పూజించుకోవడానికి ఒక స్థలం చూపమని అడిగింది. ఇక్కడే హటకేశ్వరం అని ఉంది, అక్కడికి వెళ్ళి పూజించుకోమని వాడు చెప్పాడు ఆ రాక్షసుడు. అక్కడికి రోజు వెళ్ళి పూజిస్తూ ఉండేది. ఆ సమయంలో నారదుడు ఆమె కనపడి, అమ్మా, నీ భక్తికి మెచ్చాను నేను, మరి నీకు వరం ఇస్తున్నాను, నీకు ఒక విషయం చెప్తున్నాను, నీకు మంచి విష్ణు భక్తుడు నీకు భర్తగా వస్తాడు. అయితే నువ్వు ఒక పని చేయాలి. ఇది మాఘమాసం, ఇక్కడ మానస సరోవరం ఉంది హటకేశ్వరానికి ఎదురుకుండా. అందులో స్నానం చేసి ఒడ్డుకొచ్చి మాఘమాసం అంతా కూడాను విష్ణుమూర్తిని పూజించు అని చెప్పాడు. ఆ విధంగా ఆమె పూజిస్తూ ఉంది. ఇటు నారదుడేమో మరి ఆయన ఒక రాజు దగ్గరికి వెళ్ళాడు. అతను మంచి విష్ణు భక్తుడు. ఆయన మరి ఆయనకి చెప్పాడు, నాయనా, నీకు ఒక అమ్మాయిని సిద్ధం చేశాను వివాహానికి. ఆమె సముద్రం అడుగున ఉన్నది, నీకు సముద్రం దారిస్తుంది. మరి ఆ విధంగా నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని వివాహం చేసుకో. అతను ఎంత గొప్ప విష్ణు భక్తుడంటే, హరిద్రథ మహారాజు ఆయన పేరు. మహారాజే. అందరిలో కూడా శ్రీమన్నారాయణ్ణే దర్శిస్తాడనమాట. అందరిలో భగవంతుడిని చూస్తాడు అతను. మరి అందరినీ కూడా హరి అని పలకరిస్తాడు. అలానే గోవిందా అంటూ మాట మొదలుపెట్టిన దగ్గర నుంచి గోవిందా అని మాట్లాడుతూ ఉంటాడు. మరి కృష్ణ అంటూ ఏదన్నా వస్తువు ఎవరైనా ఇస్తే స్వీకరిస్తాడు. రాజు కదా, కానుకలు వస్తూ ఉంటాయి, కృష్ణార్పణ వస్తువు అంటూ స్వీకరిస్తారు. దామోదరాన్ని మొదలుపెట్టి భుజిస్తాడు ఆయన. కేశవాన్ని నిద్రిస్తాడు. ఏమి చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా కూడా ఏదో విధంగా ఆ శ్రీమన్నారాయణ్ణి తలుచుకుంటూ ఉంటాడు. ఆ నారదుడు చెప్పిన ప్రకారం ఆ మహానుభావుడు సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రాన్ని ప్రార్థించగానే సముద్రం దారి ఇచ్చింది. మరి సముద్రం లోపలికి వెళ్ళి ఆ రాక్షసుడు బంధించిన చోటు చూశాడు, ఆ అమ్మాయిని బంధించిన చోటు. అప్పుడే వాడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు, 8 మాసాలు నిండాయి ముహూర్తం చెప్పమని. ఆ సమయంలో వాడు బ్రహ్మ వరప్రసాదంగా ఇచ్చిన శూలాన్ని లోపల పెట్టి వెళ్ళాడు, ఇంట్లోనే పెట్టి వెళ్ళాడు. ఆ శూలం తీసుకొని సిద్ధంగా ఉన్నాడు. వాడు తిరిగి రాగానే వాడిని పొడిచి చంపివేశాడు.
ఆ రాక్షసుని. ఆ తర్వాత నారదుడు చెప్పిన ప్రకారం ఆ అమ్మాయి కూడా ఈ విష్ణు భక్తుణ్ణి ఈ రాజుని వరించింది. ఇద్దరికీ కూడా వివాహమైంది. నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర.